అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మా రజనీ గారు, రజనీ అంటే మాజీ జనసేన నాయకురాలు, ఇప్పుడు పార్టీలో లేరనుకోండి, బయటకు వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో డిబేట్లో ఎప్పుడు మాట్లాడినా కానీ అంబటి రాంబాబుకి భజన, అలాగే జగన్మోహన్ రెడ్డికి భజన. రీసెంట్గా మాట్లాడుతూ ఒక డిబేట్లో మాట్లాడితే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడాలండి, జగన్మోహన్ రెడ్డి నామస్మరణ దేనికి, అబ్బో చాలా విచిత్రంగా మాట్లాడుతుంది ఆవిడ. ఒకసారి వినిపిస్తా చూడండి. మళ్ళీ జగన్ ఆందోళన కలిగించేటువంటి అంశం అని నేను అనుకుంటున్నాను. రజనీ గారు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఎక్కడి నుంచి ఏంటి అనాదరణ, క్రౌడ్ పుల్లరు, ఏం జరుగుతుంది సార్? ఇక్కడ ఏ జరిగినా గానీ అంటే జగన్ గారు అసెంబ్లీకి రాలేదండి. ఆయన మళ్ళీ గెలిచే అవకాశం లేదు, ఆయన ఓడిపోతారు. 15 ఏళ్ళు కూటమే ఉంటది. ఓకే డన్. కానీ అసెంబ్లీలో ఎందుకు పొద్దుగూకులు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ జగన్ రాడు, మళ్ళీ జగన్ రానివ్వను, ఎందుకు ఈ జగన్ నామస్మరణ జరుగుతుందనేది నాకు అర్థం కావట్లా. రాడు కదా, మర్చిపోదాం, ఏమవుతుంది? 15 ఏళ్ళు మనం ఉన్నాం, మన బలం ఉందాం, సెంటర్ లో మనమే, స్టేట్ లో మనమే, ఇంకోటి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఎందుకు పొద్దుగూకులు జగన్ రాడు, జగన్ రానివ్వను? అరే రాడు కదా, ఎందుకు అలా తలుచుకుంటారు? నాకు అర్థం కావట్లా. రాడు, రానివ్వరు, మీరు ఉన్నారు. సరే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక పైన ఒక లెక్క. ఆ అభ్యర్థి లేడు, ఈ అభ్యర్థి లేడు, నేనే ముందుకు వస్తా, నేనే ప్రెస్ మీట్ ఇస్తా, నేనే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా. ఒకప్పుడు రాజుగా కూర్చొని యుద్ధానికి సైన్యాన్ని పంపించా. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజే సైన్యాధిపతిగా ఉండాలన్న విషయాన్ని మరచి గతంలో వైసీపీ చేసిన తప్పు. ఈసారి ఆ ఛాన్స్ లేకుండా 2 కొండలు పావురాల గుట్టలో కలిసిపోయాం. మేమే ఎన్నో ప్రెస్ మీట్ లో, మీ ప్రెస్ మీట్ లోనే బాగా మురిగేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. 2 కొండలు అనే పదమే ప్రస్తావన లేదు. ఎందుకని? డైరెక్ట్ గా జగన్ గారే బయటకు వచ్చి జీవోతో సహా చూపించి ఈ జీవోని ఎత్తేద్దాం అనుకున్నాడయ్యా స్వామి. ఆయన అంటూ సిగ్గు అనిపించట్లేదు రజనీ గారు? కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడు నువ్వు మరుగుతున్నావు. నిజంగా నువ్వు గతంలో మురిగావో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మీరు నిజంగా మరుగుతున్నారు. 2 కొండల వివాదం లేదా? జగన్మోహన్ రెడ్డి జీవోలతో సహా తీసుకొచ్చి ఆధారాలతో చూపించేశాడా? మరి జీవో నెంబర్ 338 ఎవరికి ఇస్తారండి? జీవో నెంబర్ 338 ఎవరు ఇష్యూ చేశారు? రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయింది. ఇవాళ వచ్చేసి మేము గతంలో మురిగేసాము, ఇప్పుడు మురుగుతున్నాం. గతంలో మురిగేవో లేదు తెలియదు, కానీ ఇప్పుడు నిజంగానే మురుగుతున్నాం. కాస్త సిగ్గు అనిపించట్లేదండి? ఏమన్నా అంటే అదిగో మేము మహిళ, నన్ను ఎలా అంటారని చెప్పేసి అని మాట్లాడుతుంది. వక్రీకరించడం కాదా? ఆ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన అసెంబ్లీలో దేనికండి? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాలండి? జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండి, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడండి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడండి. సభ్యుల నుంచి కొన్ని ప్రశ్నలు తలెత్తినప్పుడు, క్వశ్చన్ అవర్లో సభ్యులు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు దానికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పొద్ది. అలాగే గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్రాన్ని ఏదైతే సర్వనాశనం చేశాడో వాటిని కూడా ప్రస్తావిస్తూ గత ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల మన రాష్ట్రం ఇలా నష్టపోయిందని చెప్పేసి అని ఖచ్చితంగా మాట్లాడతారు. అది ఏ అసెంబ్లీలోనో మాట్లాడతారు, ఏ రాష్ట్రంలోనైనా మాట్లాడతారు. మన రాష్ట్రమే కాదు, పక్కన తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా సరే గత ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర వినాశనానికి కనుక పూనుకుంటే ఖచ్చితంగా ఇలా చేసి తగలడ్డారో, అందువల్ల మన రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదు. గతంలో పరిశ్రమలు తరివేశారు, బెదిరించారు. ఇప్పుడు ఏదైనా ఒక పరిశ్రమ కానీ లేదంటే ఒక పారిశ్రామికవేత్తలు కానీ వచ్చి కలిసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మళ్ళీ అలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే మళ్ళీ మాకు ఇబ్బందులు తలెత్తుతాయి. అప్పుడు పరిస్థితి ఏంటని చెప్పేసి ఖచ్చితంగా మమ్మల్ని అడుగుతున్నారు అనేది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడనో ధీరుడనో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఏం చేసే ఇట్లా జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేస్తున్నారా? దేనికండి? ఎందుకు చేస్తారండి? మరి గత అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా సరే, సభ్యులు ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించే కదా మాట్లాడేవారు. ఆ రోజు మనకు లాజికల్ రావేమో, లాజికల్ తెలియవేమో, మన పనికిమాల దిక్కుమాల లాజికలన్నీ ఇప్పుడే మాట్లాడారు. మనం అసెంబ్లీకి వెళ్ళండి, వదిలేయండి. ఎందుకు వదిలేయాలండి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడంట, వెళ్ళకపోయినా కానీ ఈవిడి గారు సమర్థిస్తారు, కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకూడదట. సిగ్గు అనిపించట్లా కాస్తానా? కానీ ఉండాలి కదా. ఒక్క నిమిషం. హలో బ్రో, అయిపోయిందా? వస్తా. సిగ్గు అనిపించాలి కదండి.
ఇంగిత జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. ఊరికే గుడ్డెద్దు చేయలేకపోయినట్టు ఏదో పడితే అది మాట్లాడమే. అసెంబ్లీలోకి ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు రీసెంట్గా మన అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా, ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, సానుకూలమే, మేమే వ్యతిరేకించట్లేదని మాట్లాడతాడు. వాళ్ళ నాయకులేమో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతారు ప్రెస్ మీట్లు పెట్టి. మరి వ్యతిరేకం కానప్పుడు తీర్మానం జరుగుతుంది కదా, అసెంబ్లీకి వెళ్ళడానికి వచ్చిన నొప్పి ఏంటి? సరే మిగిలిన సందర్భాల్లో ఎలాగ వెళ్ళాలనుకుని పక్కన పెట్టేసండి, మరి వెళ్ళాలి కదండి, వెళ్ళరు అలాగా. మళ్ళీ అదేమని మాట్లాడితే లాజికల్ మాట్లాడతారు ఇక్కడికి వచ్చేళ్ళు. ఇది మన రీసెంట్గా జరిగిన ఈ రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో ఆకువీళ్ళు అనుకుంటా ఒక సంఘటన జరిగింది. ఆయన గుడికి వెళ్తే శ్రీరామనవమి రోజున గుడికి వెళ్తే అక్కడ కొంతమంది క్రిస్టియన్స్ ముసుగులో కొంతమంది దాడి చేశారు. ఆ సంఘటనను కూడా ఈ మేధావి సమర్థిస్తుంది. ఎవరిని అడిగి వెళ్ళారండి, ఎవరిని అడిగి వెళ్ళాలండి, ఎవరిని అడిగి వెళ్ళాలని అడుగుతున్నాం మేము. అంతమందికి వెళ్ళారండి అంటే ఎంతమంది ఎలా వెళ్ళాలో, ఈ గుడికి ఎంతమంది వెళ్ళాలో, ఎవరెవరితో వెళ్ళాలో, ఏం పట్టుకెళ్ళాలో కూడా మీరు చెప్తారు వచ్చి ఇక్కడ మాకు. ఇప్పుడు ప్రతి ఆదివారం కూడా చర్చిలో ఒక చిన్న సభ లాంటిది పెట్టుకుంటారు కదా, ప్రార్థనా మందిరంలో. ఖచ్చితంగా ప్రతి సండేస్ అనేది చర్చికి వెళ్తారు కదా. ఎంతమందే వెళ్తారా, 100 మంది ఎందుకు వెళ్తారండి? అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం. 100 మందికి అది 1000 మంది వెళ్తారు. మా గుడికి కూడా అంతే, 100 మందికి అది 1000 మంది వెళ్తాం అవసరం అయితేని. అలా ఎందుకు వెళ్ళారండి, ఎందుకు రెచ్చగొడుతున్నారండి? ఇందులో రెచ్చగొట్టేది ఏముందండి? గుడి కడతంటే రెచ్చగొట్టినట్ట. పైగా అక్కడ దాడి చేసిన వాళ్ళు కూడా సమర్థించడమా? అంబటి రాంబాబు మీద ఇంటి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు? అంబటి రాంబాబుకి 100 రోజులు ఎక్కువైపోయి మాట్లాడేది. ఇక్కడ అలాంటి సందర్భాలు ఏమీ లేవు. చివరాఖరికి రఘురామకృష్ణరాజు గారు గుడి లోపల రాముల వారికి దండ వేస్తుంటే దండ వేయొద్దు అని చెప్పేసి ఒక 2 మహిళలు వచ్చి అడ్డుకున్నారు. దండ వేయడానికి వీలు లేదని చెప్పేసి అని. అయినా సరే మనకు సిగ్గు అనిపించట్లేదు. ఇలా జరుగుతుంది, ఇలా చేయడం తప్పని చెప్పేసి అని మాట్లాడలేకపోతున్నారు మీరు. ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన. ఆయన అదే అన్నాడు బయటకు వచ్చి, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. మాకు ఒక అరకోట మేధావి ఉన్నాడు, నువ్వు అరకోటే, ఆయన అరకోటి మేధావే. ఆ మేధావి వచ్చి ఏమని మాట్లాడతాడు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి పోరాడతారని చెప్పేసి అని మాట్లాడతాడు. ప్రత్యేక దేశమే. మీరు చదువుకొని లాయర్లు ఎలా అయిపోయారు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. కాస్త మాట్లాడేటప్పుడు కాస్త ఇంగిత జ్ఞానం సోయిలో ఉండి మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అని అవగాహన తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిదానికి అడ్డగోలుగా బోధించకూడదు. టిట్కో ఇల్లు గురించి నువ్వే మాట్లాడాలి, అన్నింటి గురించి నువ్వే మాట్లాడాలి. దానికి కూడా క్రెడిట్ చోరీ అంట. టిట్కో ఇల్లు ఎవరు నిర్మించారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే, ఎవరు హయాంలో నిర్మించారనేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిట్కో ఇల్లు అన్నింటికీ కూడా రంగులు వేసాడు. అన్నింటికీ రంగులు వేసి ఇప్పుడు మేము కట్టామని చెప్పేసి సాక్షిలో డిబేట్లు పెడుతున్నారు. పైగా ప్రతి యాదవ్ వచ్చి పోరంబొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చేసి తెలియదు, సచ్చి తెలియదు. అనవసరంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు చులకన అయిపోవద్దు, మా యొక్క రిక్వెస్ట్ ఇది.